కామారెడ్డి జిల్లాలో అతిసారం బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3కు చేరింది. నిజాంసాగర్ మండలం కొమలంచ, మగ్దుంపూర్ గ్రామాల్లో కలుషిత నీటితో ప్రజలు అతిసారం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాంతులు, విరోచనాలతో కొమలంచ గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి రిషిత మృతి చెందగా, అదే గ్రామంలోని బంధువు ఇంటికి వచ్చిన అన్నారం కలాన్ గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా భుజనంపేట్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ మగ్దుంపూర్ గ్రామంలో వేడుక కోసం వచ్చి మృతి చెందింది. అతిసారంతో 3 మృత్యువాత పడ్డంపై బాధిత గ్రామాలను సందర్శించిన బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్ కొమలంచలో వైద్య శిబిరాన్ని పరిశీలించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మూర్లల్లో నల్లలు కిందికే ఉన్నాయి. పైపులు మూతలు పెట్టుకోరు. రాత్రి అంతా నీళ్ళు, బాత్రూమ్ నీళ్ళు, దాంట్లో వస్తే ఉదయం మాకు అదే నీళ్ళు వస్తుంది. దాంతో మాకు వ్యాధి వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మోషన్స్, వాంతులు, మోషన్స్ అదే పిల్లలకు అదే అయింది. 2 పిల్లలు చనిపోయారు రాత్రి. మా ఊర్లో డయేరియా సోకి చిన్నపిల్లలందరూ మోషన్స్ గురి కావడం జరుగుతుంది. దీనివల్ల అనేక మంది రోగాల పాలై ఇప్పటికే ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నది. దీనికి ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 24 గంటల నుంచి కాలుష్యమైన నీరు తాగడం వల్ల కొమలంచ గ్రామంలో చాలా విషాదం జరిగింది. మ్యాక్సిమం ఒక 60-70 మంది బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. మా కొమలంచ గ్రామంలో ఒక 30-40 మంది ఈ సబ్ సెంటర్లో కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీన్ని నిర్లక్ష్యం వహించిందంటే మొత్తం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అండ్ మిషన్ భగీరథ వాళ్ళు. కామారెడ్డి జిల్లాలో అతిసారం ప్రబలి 3 మృతి చెందారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, చెప్పండి, అతిసారం బాధితుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నీటి కలుషితం వల్ల అతిసారం ప్రబలడంతో కామారెడ్డి జిల్లాలో 3 మృత్యువాత పడ్డారు. ఇందులో 2 చిన్నపిల్లలు కాగా మరో మహిళ కూడా ఉన్నది. గత 2 రోజుల నుంచి కలుషితమైన నీరు తాగడంతో నిజాంసాగర్ మండలంలోని మగ్దుంపూర్, కొమలంచ తదితర గ్రామాల్లో ప్రజలంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ కూడా స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స అందించడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉన్న వారందరినీ కూడా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే 2 చిన్నారులతో పాటు మరో మహిళ కూడా మృత్యువాత పడింది. దీంట్లో నిజాంసాగర్ మండలంలోని కొమలంచ గ్రామానికి చెందిన రిషిత అనే 3 ఏళ్ల అమ్మాయితో పాటు ఈ గ్రామంలో ఉన్న మేనత్త ఇంటికి వచ్చినటువంటి 6 ఏళ్ల బాలుడు సత్యనారాయణ కూడా మృత్యువాత పడ్డాడు. అదేవిధంగా మెదక్ జిల్లాకు చెందిన సునీత అనే మహిళ మగ్దుంపూర్ గ్రామంలో ఒక ఫంక్షన్ కోసం రాగా ఆమె కూడా అస్వస్థతకు గురై చనిపోయింది. దీంతో తీవ్రత అధికంగా అవడంతో అధికారులు బాన్సువాడకు సంబంధించిన బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్ వైద్య శిబిరాలను సందర్శించారు. అదేవిధంగా నీటి కలుషితానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్లలో లీకేజీ వల్ల పక్కనే ఉన్నటువంటి మురికి నీరు అందులో చేరడంతో ఈ 3 గ్రామాల్లో కూడా నీరు కలుషితమైందని, తద్వారా ప్రజలంతా కూడా అతిసారం బారిన పడ్డారని ప్రాథమికంగా తేల్చారు. అయితే దీనికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. 3 చనిపోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 3 చనిపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదేవిధంగా స్థానికులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదని, అందరి నిలకడగా ఉందని, వైద్యం సకాలంలో అందుతోని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి సమాచారం రాలేదు. దీని మీద స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు అవుతున్నా కూడా అధికారులు సరైన రీతిలో స్పందించలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీశైలం.